రూ. 240కి చాలా వర్త్ అండి. అసలు రూ. 240కి ఈ రోజుల్లో ఏమొస్తుంది అలాంటిది ఆర్గనైజర్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా దీంట్లో అందరూ చెప్పులు అవి పెట్టుకుంటున్నారు. బట్ మనం ఏంటంటే గర్ల్స్ డైలీ వేర్ యూజ్ చేసే బట్టలు, టీ షర్ట్స్, ప్యాంట్స్ పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుందండి. ఇంట్లో ఒక సైడ్ పెట్టేసుకున్నామంటే ప్రతిసారి బీరువా ఓపెన్ చేయకుండా, కబోర్డ్స్ ఓపెన్ చేయకుండా దీంట్లో పెట్టేసుకున్నామంటే మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతది. ఇవే కాదండి దీంట్లో బుక్స్ కానీ, చిన్న పిల్లలుంటే బొమ్మలు పెట్టుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఇంకొకటేంటంటే ఇది మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లేదా ఛానల్‌లోకెళ్లారంటే లాస్ట్‌లో పోస్ట్ ఆప్షన్‌లో లింక్ ఇచ్చేస్తాను. ఇప్పుడైతే సేల్‌లో ఉంది. 240 రూపీస్‌కి ఇది చాలా బావుందండి. నేను యాక్చువల్‌గా బ్లూ కలర్ ఆర్డర్ పెడితే మెరూన్ కలర్ అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే 240 రూపీస్‌కి వర్తే కదా! మళ్ళీ దీన్ని రిటర్న్ పెట్టి బ్లూ కలర్ తెప్పించుకొని ఎందుకు మనకి కావాల్సిన టైంలో వచ్చింది కదా! అని చెప్పేసి అయితే ఉంచేసానండి. ఇంకొకటేంటంటే ఇది ఫిక్స్ చేయడం నాకైతే కష్టమైంది. ఎందుకంటే నాకు దీనికోసం ఎలాంటి ఐడియా అయితే లేదు. కొన్ని క్లిప్స్ అనేవి కిందవి పైకి, పైవి కిందకి పెట్టేసాను. ఒక్కొక్కసారి ఊసలు కూడా జాగ్రత్తగా అయితే బిగించుకోవాలి. ఇంకొకటేంటంటే ఆ క్లాత్ అనేది మనకు చిరిగిపోయినా మన దగ్గరుండే క్లాత్స్ ఉంటాయి కదండీ! బట్టల బ్యాగులు ఇలాంటివి వాటిని యూజ్ చేసి అలాగే కుట్టేసి కావాలంటే మనం ఆ ఊసలు మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఈ బెనిఫిట్ కూడా ఉంది. 240 రూపీస్‌కైతే చాలా 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 వర్త్ అని అయితే చెప్తాను. ఖచ్చితంగా తీసుకోండి. వేస్ట్ క్లాతులు పెట్టుకోవడానికి గానీ, లేకపోతే కిచెన్‌లో చాలామంది క్లాత్స్ కిచెన్ క్లీన్ చేసే ఉంటాయి. అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. చిరాకుగా అలా అనిపించినా కూడా అవన్నీ కిచెన్‌కి సంబంధించిన వేస్టేజ్ క్లాత్‌లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా బావుంటుంది. చాలా ఇదిగా వాడొచ్చండి. క్లాత్స్, బట్టలే ఓన్లీ చెప్పులే కాకుండా చాలా పెట్టుకోవచ్చు దీంట్లో. వేస్ట్‌వన్నీ కూడా పెట్టుకోవడానికి బావుంటది. 240 రూపీస్‌కైతే నాకైతే చాలా వర్త్ అని అయితే అనిపించింది. ఫిక్స్ చేయడానికి ఆల్మోస్ట్ చాలా చాలా టైం పట్టింది. ఈ వీడియో అయితే చూడండి. నేనైతే ఇప్పుడు మ్యూజిక్ పెట్టేస్తాను. ఎలా ఫిక్స్ చేస్తున్నామో మెల్లగా అయితే మీకు చూపిస్తాను.
మీరెప్పుడైనా ఫిక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ రాడ్స్ పొడవి ఉన్నాయి కదండీ! అవి బ్లాక్‌కి అటు ఇటు పెట్టేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ బ్లాక్ కలర్‌వి ఇలాంటివి చిన్నవి ఇచ్చారు కదా! అవి మనకి కింద వైపు హోలు, పై వైపు హోలు వచ్చేలా చూసుకొని సైడ్‌లు ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఆ రెండిట్లకి మధ్యలో మీడియం పూసలు పెట్టాలి. ఆ సన్నంగా, చిన్నగా ఉన్నవొచ్చేసి హైట్ మెజర్‌మెంట్ కోసం. చాలా ఈజీగా ఉంటది. 3 మెజర్‌మెంట్స్‌లో ఇస్తారు. నేనైతే స్లోగా కెమెరా పక్కకైతే తిరిగిపోయిందండి. నేనైతే చూడలేదు. అలా ఫిక్స్ చేస్తున్నాను ప్రస్తుతానికి. చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే టైం పట్టింది. బట్ ఏంటంటే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది నాకు. అయితే ఏమైందంటే ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత కొన్నిట్లకి పై హోల్ రాలేదండి. అలా ఫిక్స్ చేస్తున్న క్రమంలో మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి అయితే పెట్టాము. మీరు ఒకటే పెట్టుకోవాలి. పెద్ద ఊసలేమో బ్లాక్ కలర్ దాంట్లోకెళ్ళిపోతాయి. మీడియం సైజ్ ఏమో సైడ్‌కెళ్ళిపోతాయి. చిన్నవొచ్చేసి హైట్ మెజర్‌మెంట్స్ కోసం వస్తాయి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా అయితే మీరు చేసేయొచ్చు. మెల్లగా అయితే చేస్తున్నానండి ప్రస్తుతానికి. ఈ లోపల కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మొత్తానికైతే ఏదోలా అయితే బిగించామండి. యాక్చువల్‌గా ఏమైందంటే లాస్ట్‌లో మనకేంటంటే ఇలాగ బూట్లులాగా అంటే కింద బాగా డౌన్ అయిపోకుండా మనం ఇలా ఫిక్స్ చేసినప్పుడే లాస్ట్ దానికి ఇలా కిందకైతే పెట్టుకోవాలి. అది చూసుకోలేదు. అది కూడా రివర్స్‌లో అయితే వచ్చింది. మీరైతే ఫిట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సైడ్స్ ఉంటాయి కదా! బ్లాక్‌వి ఇచ్చారు చూడండి. 4 ఊసలు అటాచ్‌మెంట్‌కి దాన్నయితే ఖచ్చితంగా పర్టిక్యులర్‌గా చూసుకొని అయితే ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? ఇదైతే 240 రూపీస్‌కి చాలా వర్త్. అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్‌ని. దీని లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఫిక్స్ చేయడానికి టైం పట్టిన మనమైతే మనకి ఇలాంటివి తెలీదు కొత్త కాబట్టి
కొంతమంది మన ఇంట్లో ఎవరో ఒకరు ఇంటెలిజెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఇలాంటి పనులు అప్పచెప్పామంటే ఫాస్ట్‌గా ఫిట్ చేసి అయితే ఇచ్చేస్తారు. నెక్స్ట్ టైమ్ అయితే మనం ఫిట్ చేసినప్పుడు ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కొంచెం ఐడియా ఈజీగా అయితే ఉంటది. మొత్తానికైతే అయిపోయిందండి. చాలా బావుంది. ప్లస్ ఏంటంటే మనం వీటిని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కాదు కాబట్టి చాలా బావుంది. ఇలా ఫిట్ చేశాను మా ఇంట్లో ఒక సైడ్‌కి. దీంట్లో నైట్ వేర్ పెట్టుకొని అలాగే కెమెరా, వీడియోస్‌కి సంబంధించిన మైక్స్ అలాంటివి వెతుక్కోకుండా ఒక దిక్కునే పెట్టేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.